Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah chapter 43 verse 1. నేటి దినం మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 43వ అధ్యాయము మొదటి వచనం నుండి తీసుకొనబడింది. I have redeemed thee, I have called thee by thy name, thou art mine. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. From the life of Israelites, we can easily understand that, like you and me, they are good at unbelief and apostasy. ఇశ్రాయేలీయుల యొక్క జీవితం నుండి మనం అర్థం చేసుకోగలిగినటువంటి సంగతి ఏమిటంటే, మనలాగనే వాళ్ళు కూడా అవిశ్వాసులను విశ్వాస భ్రష్టులైనారు. And not only that, in spite of that, God has never forsaken his people. ఇలా ఉన్నప్పటికీ కూడా దేవుడు తన ప్రజలను ఎన్నడూ విడనాడలేదు. He always provided his promises in their lives. ఎల్లప్పుడూ వారి జీవితంలో ఆయన వాగ్దానములు ఇస్తూనే ఉండినాడు. So the promise of today is equally relevant to the church's believers today. నేటి దిన వాగ్దానము ఇప్పుడు ఈ సంఘ యుగంలో ఉన్న ప్రజలకు కూడా అది ఎంతగానో వర్తిస్తుంది. They are wonderful words of comfort. ఇవి ఎంతో గొప్పవి, ఆదరించేటువంటి మాటలు. It is said in the scripture that God knows every star by name. లేఖనాల్లో రాయబడింది, దేవుడు ప్రతి నక్షత్రమును పేరుతో కూడా ఎరిగి ఉన్నాడు. But we are his children and sheep of his అయితే pasture. మనం ఆయన యొక్క పిల్లలము, ఆయన యొక్క పచ్చిక బయళ్ళలోని గొర్రెలము. And he bought us with a price. ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు. So God has rightfully declared that you are mine. కాబట్టి దేవుడు ఇక్కడ ఆయన బయలుపరుస్తున్న సంగతి, నీవు నా సొత్తు అంటాడు. Indeed, he not only knows us each by name, మనందరిని కూడా ప్రతి ఒక్కరిని పేరు వరుసన ఆయన ఎరిగి ఉండడం మాత్రమే but కాకుండా he also calls us by name. పేరు పెట్టి మనల్ని పిలుస్తున్నాడు. ఆయన He is the good shepherd of the sheep. ఆయన గొర్రెలకు మంచి కాపరి. He knew us before we were born. మనము పుట్టక ముందటి నుంచే ఆయనకు తెలుసు మనం. And he scheduled each day of our life. మన జీవితంలోని ప్రతి దినము కొరకైనటువంటి ఒక ప్రణాళిక చేస్తున్నాడు. He knows the number of hairs on our head. మన తల వెంట్రుకలన్నిటిని కూడా లెక్కించాడు ఆయన. And he collects our tears in a bottle. మన యొక్క కన్నీళ్ళన్నీ కూడా బుడ్డిలో ఆయన దాచి పెడతాడు. People of God always say that they are much comforted by these promises. దేవుని ప్రజలు ఎప్పుడూ చెప్తారు కదా, ఈ వాగ్దానాల ద్వారా ఎంతగానో వాళ్ళు ఆదరించబడ్డారు. So let this thought deeply sink in our hearts. కాబట్టి ఈ తలంపుల్ని మన యొక్క హృదయంలో అది లోతుగా నాటుకోనివ్వాలి. We are his. మనము ఆయన వారమే. What an amazing thought in my life today. I belong to God. నేను దేవునికి చెందిన వాడను అనేది నిజంగా ఈ రోజు నా జీవితంలో ఎంత అద్భుతమైనటువంటి సంగతి ఇది. If we see Isaiah 43:1, యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనంలో మనం this చూస్తే, chapter starts with a word but. ఈ అధ్యాయము అయితే అనే మాటలతో ఆరంభించబడింది. What does it show? ఇది మనకి ఏం చూపిస్తుంది? It shows us that this chapter is linked with the previous chapter. అనగా ఈ అధ్యాయము అంతకు పూర్వమున్న అధ్యాయంతో ముడిపడింది. But in this verse, అయితే ఈ వచనములో it is linked to 42nd chapter 21 to 25. 42వ అధ్యాయం 21 నుండి 25 వచనాలు దీనికి కలిసి ఉంటాయి. Those verses speak of Judah's disobedience and the Lord's anger. ఈ వచనాలు యూదా వారి యొక్క అవిధేయత మరియు దేవుని యొక్క కోపం గురించి మాట్లాడుతున్నాయి. Beautiful thing is, ఎంతో చక్కని సంగతి ఏమిటిదంటే, the use of but in this verse assures us that the Lord's anger is a history. ఈ వచనంలో ఉన్న అయితే అనేటువంటి ఈ మాట దేవునికి వచ్చిన కోపం అది చరిత్ర గురించి ఉందంత. And it is past. అది గతంలో జరిగిపోయిన Not దాని గురించి. now. ఇప్పుడు కాదు. The new reality of chapter 43 is that of the Lord's love and the redemption of God's people. 43వ అధ్యాయం యొక్క నూతనమైనటువంటి వాస్తవికత ఏమిటిదంటే, దేవుడు తన ప్రజల గురించి, తన ప్రజల ఎడల కలిగినటువంటి ప్రేమ. Here, thus says the Lord, and that heightens the emphasis. యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాట చూడండి, ఎంత గొప్పగా అది నొక్కి చెప్తా ఉంది. The same verse speaks of God creating the Israel. అదే వచనము దేవుడు ఇశ్రాయేలుని సృష్టించిన సంగతి కూడా చెప్తాడు. But in the text of our meditation today, అయితే నేటి దిన మన ధ్యానంలో ఉన్నటువంటి ఈ భాగము, the Lord says, దేవుడు సెలవిస్తున్నాడు, not only I have created you, but I have redeemed you. నేను నిన్ను సృష్టించడం మాత్రమే కాకుండా విమోచించి ఉన్నాను కూడా. The phrase fear not comes nearly 15 times
in the book of Isaiah. భయపడకుము అనే ఈ మాట యెషయా గ్రంథంలో దాదాపుగా 15 సార్లు మనకు కనబడుతుంది. Fear is a common human condition. భయము అనేది మానవాళికి ఉన్న సర్వసాధారణమైన పరిస్థితి అది. So these exiles who have endured servitude for nearly 70 years with no end in sight, మరి చెరలో ఉన్నటువంటి వారు 70 సంవత్సరాలుగా వారు దాసత్వంలో ఉండినారు. వారికి ఏ నిరీక్షణ ఆశ లేనిగా వారుగా ఉన్నారు. yeah, they have a reason to be afraid. వారు భయపడేదానికి కారణం ఉంది. Is there any hope of redemption? విమోచన విడుదలకి ఏమైనా నిరీక్షణ ఉందా? Will they be servants to Babylonians forever? వారు ఇంకా ఎల్లకాలము బబులోను వారికి దాసులుగా ఉండిపోతారా? So the prophet, speaking on God's behalf, assures them that in spite of their suffering and the apparent hopelessness of their situation, they need not fear the future. ఈ ప్రవక్త దేవుని పక్షంగా దేవుని తరఫున వారికి ఒక నిరీక్షణ, ఒక నిశ్చయితని ఇస్తున్నాడు. ఎల్లకాలము మీరు అక్కడ దాసులుగా ఉండరు, మీకు విడుదల ఉంది. భవిష్యత్తులో వారికి ఒక నిరీక్షణ చూపించారు. The reason is that the Lord has redeemed them. కారణం ఏమిటిదంటే దేవుడు వారిని విమోచించాడు. God says, దేవుడు I have సెలవిస్తున్నాడు, called you by name. నిన్ను పేరు పెట్టి పిలిచిన్నాను. For these people, names are very important. చూడండి, వీళ్ళకి పేర్లు అనేది చాలా A ప్రాముఖ్యమైనది. person's name reveals that person's character and identity. ఒక వ్యక్తి యొక్క పేరు తన యొక్క వ్యక్తిత్వాన్ని, తన గుర్తింపుని చూపిస్తుంది. To suit the calling of God, sometimes God changed the names of the people in the Bible. దేవుని యొక్క పిలుపుకి తగినట్టుగా ఉండులాగన కొన్ని సందర్భాల్లో దేవుడు వారి పేర్లను కూడా మార్చినాడు. Yeah, Abraham changed it to Abraham. అబ్రాహాము అబ్రహాముగా మార్చబడ్డాడు. Sharai to Shara. శారై శారాగా మార్చబడ్డాడు. Jacob to Israel, etc. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు తదితరులు. So the Lord calling Israel by name speaks of his adoption. దేవుడు ఇశ్రాయేలుని తన పేరు పెట్టి పిలుస్తూ ఉండగా ఇక్కడ తను దత్తత చేసుకున్నాడని అర్థమవుతుంది. He says, you are mine. ఏమంటాడు? నీవు నా సొత్తువి. The Lord is the father and the Israel is the child. దేవుడేమో తండ్రి అయి ఉన్నాడు, ఇశ్రాయేలు ఏమో కుమారుడై ఉన్నాడు. Since the Lord has redeemed us and saying that we are his, దేవుడు మనల్ని విమోచించాడు, మనము ఆయన వారమే అని చెప్తున్న కారణాన్ని బట్టి today as believers in Christ we need not fear. ఈ రోజు క్రీస్తునందున్న విశ్వాసులముగా మనము దేనికి భయపడవలసిన అవసరం లేదు. We are having direct access to God due to the forgiveness of our sins. మన పాపములకి క్షమాపణ కలిగిన కారణాన్ని బట్టి నేరుగా దేవుని యొద్ద ప్రవేశం మనకుంది. Sin separates from God. పాపం అనేది దేవుని నుండి వేరు చేసింది. A fallen Adam feared when he heard the sound of God walking in the garden. పడిపోయినటువంటి ఆదాము ఆ తోటలో సంచరించిన దేవుడైన యెహోవా స్వరం విన్నప్పుడు భయపడ్డాడు. Genesis 3:10. ఆదికాండం 3వ అధ్యాయం And in 10వ వచనం. Genesis 18:15. ఆదికాండం 18:15లో Sarah feared because she lied. శారా కూడా భయపడింది. ఎందుకు? తను అబద్ధమాడింది కాబట్టి. Sometimes we fear at the awesomeness of God. కొన్ని పర్యాయాలు దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి భయపడతాం. Moses feared when he had an encounter with God at the burning bush. మోషే మండుచున్న పొద యొద్ద దేవునితో సంధింపు అయినప్పుడు భయపడ్డాడు. That's what we read in Exodus 3:6. అది నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో When చదువుతాం. Jacob had the vision of the angels, he was afraid. యాకోబు కూడా దేవదూతల దర్శనం ఆయన కలిగినప్పుడు అతడు భయపడ్డాడు. In Genesis 28:17 we can read. ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనంలో చదవచ్చు. Sometimes when we face enemies, there will be fear in our hearts. కొన్ని పర్యాయాలు శత్రువులను ఎదుర్కొంటున్నప్పుడు మన హృదయంలో భయం ఉంటుంది. Jacob feared of the might of both his father-in-law Laban and brother Esau. యాకోబు తన మామైన లాబాను బట్టి, తన సహోదరుడు తన అన్నైన ఏశావును బట్టి కూడా భయపడ్డాడు. Genesis 31:31. ఆదికాండం 31వ అధ్యాయం 31వ And వచనం. also Genesis 32:11. ఆదికాండం 32వ అధ్యాయం 11వ వచనంలో కూడా. Moses fled to Midian because he was afraid of Pharaoh. మోషే ఫరోని బట్టి భయపడ్డాడు, అందుకు మిద్యానుకి పారిపోయినాడు. That's what we read in Exodus 2:14. నిర్గమకాండం 2:14లో చదవచ్చు. The children of Israel were afraid when they saw the Egyptians marching upon them at the Red Sea. ఇశ్రాయేలు ప్రజలు వారి వెనకాల ఉన్న ఐగుప్తు సైన్యం తరుముతూ ఉన్నప్పుడు ఆ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు భయపడ్డారు. That is what we read in Exodus 14 chapter 10 and 13. నిర్గమకాండము 14వ అధ్యాయం 10-13 వచనాల్లో చదవచ్చు. So even the people of Jerusalem were afraid when they faced the mighty Assyrian army. యెరూషలేము ప్రజలు కూడా బలమైన సైన్యమైనటువంటి అష్షూరి సైన్యాన్ని చూసి భయపడ్డారు. 2 Chronicles 30:18. రెండవ దినవృత్తాంతం గ్రంథం 32వ అధ్యాయం 18వ వచనం. Since the Lord has redeemed us and claimed us as his own today, దేవుడు మనల్ని విమోచించి ఈ రోజు నీవు నా సొత్తు అని చెప్తున్నాడు కాబట్టి, so we need not fear for any of those reasons. మనము ఈ కారణాల్లో దేనికి
భయపడవలసిన అవసరం లేదు. If we fear God, we need not fear anybody. దేవుని భయమే గాని మనకుంటే ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. God be for us, who can be against us? దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు? In any situation, ఏ పరిస్థితిలోనైనా. as David brought down God to the battlefield while facing Goliath, గొలియాతును ఎదుర్కొంటున్నప్పుడు దావీదు దేవుడిని ఆ సన్నివేశంలోనికి తీసుకొని we can వచ్చినట్టుగా call upon him and he will fight our battle. మనం కూడా ఆయనకు మొరపెడితే ఆయన మన పక్షంగా మన యుద్ధాలను చేసేవాడు. Oh dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి this సోదరులారా, morning ఈ ఉదయకాలం let us claim today's promise in all our battles of life, మన జీవితంలో ఎదుర్కొనేటువంటి యుద్ధ పోరాటాలన్నింటిలో కూడా ఈ వాగ్దానం కోరుకుంటాం. because we are the redeemed children of God who are walking in his ways. ఎందుకనగా దేవుని చేత విమోచించబడి ఆయన మార్గాల్లో నడుస్తున్న When ప్రజలు you obey his commands, ఆయన యొక్క ఆజ్ఞలకు విధేయత చూపితే there is nothing to fear. భయపడవలసిన అవసరం ఏమీ లేదు. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక.